ఈస్టర్ పండుగ దినాన్ని థర్డ్ ఏపీఎస్పీ సంఘం ఎంతో ఘనంగా ఆచరించారు. ఈస్టర్ ఆ పండుగ దినాన్ని పురస్కరించుకుని 12 మంది యేసుప్రభుని ఎరిగి యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి 12 మంది బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఈ 12 మందికి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వంగా సాల్మన్ థామస్ బాప్తిసం కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆరాధన కార్యక్రమాన్ని స్థానిక సంఘ అధ్యక్షులు రెవరెండ్ దేవకుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఆరాధనలో దైవజనులు బిషప్ పిఎన్ లాజరస్ దేవుని యొక్క వాక్యాన్ని అందించారు. ఈ ఈస్టర్ ఆరాధనలో గుప్పెడు బియ్యం అనే కార్యక్రమం ద్వారా దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తూ నిరుపేదలైన 2 దైవ సేవకులకు సహాయం చేయడం జరిగింది. నాగులాపల్లి ప్రాంతం నుండి పాస్టర్ పీటర్, రామచంద్రాపురం ప్రాంతం నుండి పాస్టర్ సతీష్కు సహాయం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కొక్క పాస్టర్కి 1,25,000 రూపాయల క్యాష్ రూపంలో ఇవ్వడం జరిగింది. మరియు ఒక్కొక్కరికి 11 బస్తాల బియ్యం, నిత్యావసర వస్తువులు, 12 కుర్చీలు, నూతన వస్త్రాలు, కిరాణా సామాగ్రి, పాదరక్షలు మొదలైనవి అందించడం జరిగింది. మరియు ఈ 20 సేవకులకు ప్రతి నెల 9,000 రూపాయలు స్పాన్సర్ చేయుటకు సంఘ సభ్యులు కుటుంబాలుగా స్వచ్ఛందమైన నిర్ణయాన్ని ప్రకటించారు. రామచంద్రాపురం పాస్టర్ సతీష్ యొక్క కుమార్తె MBA చదువు నిమిత్తం సంఘ సభ్యులు ఆయన జ్ఞానరత్న కుమార్ ఆ కుమార్తె చదువు నిమిత్తం నిర్ణయం తీసుకొని ఆ చదువును కొనసాగింప చేయుచున్నారు. ఈ ఆరాధనా కార్యక్రమంలో అనేక మంది యేసుప్రభు భక్తులు భక్తి శ్రద్ధలతో దేవునిని ఆరాధించి పునరుద్ధాన పండుగ దీవెనలను పొందుకున్నారు. ఆరాధన అనంతరం సంఘం ఇంచుమించు 1,500 మందికి పైన ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రేమ విందులో అనేక మంది క్రైస్తవులు, క్రైస్తవేతరులు పాల్గొన్నారు. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వంగా సాల్మన్ థామస్ ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధనా కార్యక్రమాన్ని ముగించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ అధ్యక్షులు రెవరెండ్ పి దేవకుమార్, సంఘ ఉపాధ్యక్షులు ఎం జాన్సన్, కార్యదర్శి జేవి సాగర్, సహాయ కార్యదర్శి ISP కుమార్, ట్రెజరర్ బి శ్రీధర్ మరియు సంఘ కార్యవర్గం కౌన్సిల్ సభ్యులు, వింగ్ లీడర్స్ పాల్గొన్నారు. పిల్లలకిద్దరికి టిఫిన్ లేని పరిస్థితి, మధ్యాహ్నం భోజనం లేని పరిస్థితి. ఒకరోజు వాళ్ళు పుచ్చుతున్న కోటా బియ్యం, అదే రేషన్ తెచ్చుకుంటారు కదండి, అందులో కొన్ని బియ్యం పట్టుకెళ్ళి అమ్మేసి వీడికి ఉప్మానౌక కొన్నారు. ఉప్మానౌక వీడికి మంచి మంచి టిఫిన్ తినాలనిపిస్తుంది, కానీ ఆ స్తోమత లేదు. మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఉప్మా తింటున్నారు, అది కూడా కొద్దిగా, జస్ట్ కొద్దిగానే చేసుకున్నారు. ఇద్దరు సరిపోతుందంటే ఇద్దరు పస్తులుంటే వాళ్ళు తినిపిస్తున్నారు. ఈరోజు దేవుడు చాలా గొప్ప సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ డిగ్రీ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాసింది. ఇంకా అక్కడ నుంచి వాళ్ళ నాన్నగారు ఒకే మాట చెప్పారు, మానేమో మన స్తోమత లేదని. అదే సంఘంతో పంచుకున్నాను. ఇక్కడ వినోదిని MBA కంప్లీట్గా ఎంత ఖర్చు అయినా నేను పెడతానని మన సంఘం నుంచి ఒక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి బాలసుందర్ గారు రెండో అబ్బాయి, పేరు జ్ఞానరత్న కుమార్. ఉన్నారు ఇక్కడ జ్ఞానరత్న కుమార్ ఉన్నారు? రండి ఒకసారి బుజ్జి రండి. ఈ 2 కుటుంబాలని 6 దత్తత చేసుకుంటారండి. జి శ్యామ్ సునీత్, ఆర్ శ్యామ్ ఇద్దరు రావాలి ఒకసారి. సరే రండి ఒకసారి, ఉంటే దయచేసి ముందుకు రండి ఫ్యామిలీ. అలాగే ఎం రమేష్ గారు, మణికుమారి గారు, అలాగే ఆర్ ఆశాజ్యోతి గారు ముందుకు రావడం మనం చేస్తున్నాం. టి సత్యానందం గారు వందనాలు. దేవుడు నిజంగా ఉన్నారు. ఆయన పేదల పక్షమున వ్యాఖ్యమాడే దేవుడు. ఒక సేవకుడిగా మా పరిస్థితులు మేము ఎవరికి చేయి చాపలేదు. ఆకాశం అందున్న దేవునికి మొరపెట్టాం. నిజంగా దేవదూతల వల్లే అయ్యగారులను మా దగ్గరికి దేవుడు పంపించారండి. దేవుడికి స్తోత్రం కలిగినట్ట. వారు వచ్చి మమ్మల్ని చాలా పరిశీలించారు, చాలా మాట్లాడారు. చాలా చాలా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే మాకు ఈ అవకాశం వచ్చిందని మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం కలిగినట్ట. అయితే రాత్రి నుండి నేను వస్తున్నాను, నాకు చాలా ఆర్థిక సమస్యలు నలిగిపోతున్నాను. ఒక్క 10,000 దేవా నాకు నువ్వు ఎక్కిస్తావా, నా పరిస్థితి నుంచి నేను గట్టెక్కానని నేను వచ్చానండి. నేను ఊహించిన దానికంటే అద్భుతమైన ఈ సహాయాన్ని చేసిన దేవునికి నేను అంత రుణపడి ఉన్నాను.
అయితే నేను నా జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే సేవలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు ఎదురైనా దేవుడు సేవకునికి తోడుంటాడు అనే దానికి ఈ సంఘము నన్ను సేవలో మరింత బలపరిచింది, నిలబెట్టిందండి. దేవునికి స్తోత్రంగా కలుగుతాక నా జీవిత కాలం అంతా చర్చి కావాలని మీకు ఎలాంటి కాల్ చేసినా ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా సేవలో వెనుకడుగు వేయను. క్రీస్తు కొరకే నేను ముందుకు సేవను కొనసాగిస్తాం. నాకు ఈ సహకారం ఇచ్చి సేవలో నన్ను ఈ రీతిగా బలపరిచిన పెద్దలైన వారికి, సంఘ కాపులకి, సంఘమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఇంత సహకరించిన సంఘటన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. నేనైతే ఊహించలేదండి. నిజమే, మనుషులు అయితే కీడు చేయాలని ఆలోచిస్తారు, కానీ దేవుడు మన పక్షాన ఉండే దేవుడు అండి. మేమైతే అసలు ఊహించలేదు. మా పరిస్థితి వేరుగా ఉంది, కానీ ఎంత నలిగిపోతున్నాం, కానీ మేము ఏది ఆశించి కానీ ఏదైనా దేవుడు చేయాలి కార్యం అనుకున్నాం, కానీ ఎంతలా అని నేను అసలు ఊహించలేదండి. చాలా ఆశ్చర్యము. నాకు ఇంకా మాటలు రాలేదండి. ఎంత సహాయమో, నిజంగా దేవుని కార్యాలు ఇట్టి రీతిగా ఉంటాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనం అండి. మరి మీ అందరూ చాలా సహకరించారు. నిజంగా ఆ హృదయాన్ని దేవుడు మీకు ఇచ్చారండి. మరి అట్టి రీతిగా మీ కుటుంబాన్ని ఆశీర్వదింపబడాలని మేము ఎన్నో ప్రార్థన చేస్తాం. మా కొరకు కూడా పరిచర్యకు కూడా ఇంకా అంటే ఇంకా ఉత్సాహంతో ఇంకా ముందుకు సాగేలాగా మా పరిచర్య కొనసాగేలాగా ఇప్పుడు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఈ మాటలు ముగిస్తున్నాను. పెద్దలకు, పాస్టర్ గారికి, ఎవరైతే ఎప్పుడు వెళ్ళి మాకు సహకరించారో ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి కుటుంబానికి మా కుటుంబం తరపున కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. మీ కుటుంబాలను దేవుడు, దేవత దేవుడు అల్లవేళ సమృద్ధితో దీవించి ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడి నుంచి కాక. మీ అందరికీ దేవుడు ప్రశంసించుకుంటూ క్షణంలో నేను చూస్తుంటే దేవుడు మమ్మల్ని ఎక్కడ మీ అందరిలో మాకు సహాయం అందించినందుకు ఎంతగా మమ్మల్ని ఆదరించి మీ అందరికీ కూడా 12,000 రూపాయలు ఇవ్వబోతున్నారు సంవత్సరంలో. 12,000 రూపాయలు ఒక్కొక్క ఫ్యామిలీ, 12,000 రూపాయలు. ఒక్కొక్కరికి 1,10,600 రూపాయలు ప్రాజెక్ట్ వరకు స్టార్ట్ చేయబడినది మొదలుకొని నేటి దినము వరకును ప్రభువా నీ విశ్వాస్యత, నీ మంచి